జాగృతిపై గులాబీ కుట్రలట. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేతలతో మాజీ మంత్రి సంప్రదింపులు, సుమారు 6 గంటల పాటు చర్చలు. ఇద్దరు నేతలకు ఆర్థికపరమైనటువంటి ఆఫర్. సింహం గుర్తు వచ్చినా సహకరించొద్దని హింట్. ఆ నేతలకు చెక్ పెట్టేలా కవిత వ్యూహం. పొత్తులతో పోతామని ఇప్పటికే ఇరు వర్గాల ప్రకటన అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే, మనందరం కూడా ఇక్కడ ఒకసారి చాలా క్లియర్గా చెప్పాలి. ఇక్కడ జాగృతి ద్వారా, జాగృతి ఇప్పుడు ఇంకా పార్టీగా రిజిస్టర్ కాలేదు కాబట్టి ఇప్పుడు జాగృతి శ్రేణులు పోటీ చేద్దామని చెప్పేసి కవితను అప్రోచ్ అయినప్పుడు, సో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తోటి ఆమె కొంత పొత్తులో భాగంగా పోతున్నట్టు కనబడుతుంది. సో జాగృతి శ్రేణుల వరకు ఉందో అందరూ కూడా సింహ గుర్తు మీద పోటీ చేయడానికి ఆమె ఆల్రెడీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేతలతో మాట్లాడి ఒక జాయింట్ ప్రెస్ పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తోటి జాగృతి సంస్థ పోటీ చేయడం ద్వారా బీఆర్ఎస్ పార్టీకి చాలా నష్టం జరుగుతుంది. సో ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి సీనియర్ నేత, మాజీ మంత్రి అంటున్నారు కదా, నాకు తెలిసి హరీష్ రావు అంటాడు, లేదంటే కేటీఆర్, ఎవరో ఒకరు పెద్ద ఎత్తున ఈ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించిన కీలకమైన నేతలతో సంప్రదింపులు జరిపి ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో చర్చలు జరిపినట్టుగా కనబడతా ఉంది. సో దీనిలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్లో ఉన్నటువంటి ఎవరైతే ఒప్పుకున్నారో ఈ సభ్యులు కూడా కవిత ఆర్థికపరమైనటువంటి ఏమన్నా చేసే ఉండే అవకాశాలు అయితే బలంగా ఉన్నాయి. సో ఇట్లా మొత్తానికి అయితే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ని అనుకూలంగా జాగృతి మర్చుకొని చూస్తే, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనుకూలంగా జాగృతికి ఉండొద్దని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కుట్రలు చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో ఇదంతా కూడా ఏంది, ఇప్పుడు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అంతా ఎవరి చేతిలో ఉంది? తెలంగాణ శాఖ ఆంధ్రుల చేతిలో ఉన్నది. ఇది ఇద్దరు ఆంధ్రుల చేతిలో ఉన్నది. ఇద్దరు ఆంధ్రుల చేతిలో ఈ యొక్క పార్టీ ఉన్నది. వాళ్ళతోటి వీళ్ళ సంప్రదింపులు, కవిత సంప్రదింపులు జరుపుతున్నది. వాళ్ళతోటి హరీష్ రావు సంప్రదింపులు, హరీష్ రావు మరి ఎవరో తెలియదు, వాళ్ళ సంప్రదింపులు జరుపుతున్నట్టుగా అర్థమవుతా ఉంది. సో ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి మిత్రులారా. జనరల్గా ఎవరికి అంత ఈజీగా అర్థం కాదు ఇలాంటి విషయాలు, కానీ లోతుగా పోతే అర్థమవుతుంది. సో మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి పోటీ చేసినట్లు ప్రకటించింది. అభ్యర్థులపై కసరత్తును కూడా ప్రారంభించింది. అన్ని మున్సిపాలిటీలో పోటీకి ఆసక్తి ఉన్న నేతలు రంగంలోకి దింపబోతున్నది. అయితే ఇది బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బే. ఓటు బ్యాంకు గండి కొట్టే అవకాశం ఉంటుంది. దీంతో అలర్ట్ అయినటువంటి గులాబీ నేతలు జాగృతి పొత్తు వెళ్లేందుకు సిద్ధమైనటువంటి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నేతలతో సంప్రదింపులు చేసినట్టు సమాచారం. గులాబీ పార్టీకి చెందిన ఓ కీలక నేత రెండు పార్టీల మధ్య పొత్తు పడవకుండా చేయడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని సమాచారం. చివరికి ఆ నేత చర్చలు సఫలం కావడంతో అంతర్గతంగా తమకు సహకరించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. కీలక నేత కుయుక్తులు బీఆర్ఎస్కే పార్టీకి రాజీనామా చేసిన తర్వాత తొలిసారి కవిత ప్రత్యక్షంగా పోటీకి సిద్ధమయ్యారు. తెలంగాణ జాగృతితో యాక్టివిటీస్ చేస్తున్నప్పటికీ పార్టీ రిజిస్ట్రేషన్ కాకపోవడంతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో కలిసి పోటీ చేసినట్లు ప్రకటించారు. సింహం గుర్తుతో ప్రజలోకి వెళ్తున్నామని, మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతామని తెలిపారు. సో అయితే సింహం గుర్తుకు ప్రజల్లో ఆదరణ ఉండడం, ఆ పార్టీతో కలిసి పోటీ చేసిన పార్టీలకు సైతం కలిసి వస్తూనే సెంటిమెంట్ ఉన్నది. ఇది గులాబీ పార్టీకి నష్టమని భావించిన ఆ పార్టీ చెందిన మాజీ మంత్రి, పార్టీ ముఖ్యులతో ఒకరైన కీలక నేత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్లో ఉన్నటువంటి ఇద్దరు సన్నిహిత రాష్ట్ర నేతలతో సంప్రదింపులు చేసినట్టు సమాచారం. సుమారు 6 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారట. సో ఆదిలోనే కట్టడికి ప్రయత్నాలు. కానీ సో ఇప్పుడు జాగృతి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తోటి ఏదో ప్రయోగం చేద్దామని ప్లాన్ చేస్తుంది. దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటే కవిత పైన ఖచ్చితంగా గులాబీ కుట్రలు చాలా బలంగానే ఉన్నట్టుగా కనబడతా ఉంది. సో మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది మెజార్టీ స్థానాలపై ఫోకస్ పెట్టింది. అయితే కవిత పోటీతో ఆ పార్టీపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నది. గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపుతుంది. గతంలో బీఆర్ఎస్లో పనిచేసినటువంటి సమయంలో జాగృతిలో పనిచేసిన యువత ఆమె వెంట ఉండడం, మహిళల్లో సైతం ఆదరణ ఉండడంతో ఆశించిన ఫలితాలు రావేమోనని, అందుకే ముందస్తుగా కట్టడిలో భాగంగానే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేతలతోటి కీలక నేత చర్చలు జరిపినట్టు సమాచారం. కవిత మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజకీయంగా స్ట్రాంగ్ అవుతారని, ఆదిలోనే అడ్డుకట్ట వేయాలనే ప్రయత్నంలో భాగంగానే సంప్రదింపులు చేసినట్లు తెలిసింది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ దూరం చేస్తే కవితను కట్టడి చేయవచ్చని, మరో పార్టీతో కలిసిపోయినా ఆమె ప్రభావం ఉండదని భావించే ఈ వ్యూహాలు రచించినట్లు సమాచారం అంటూ చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే ఆ జాగృతిని కూడా కవితను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. దానిపైన అబ్వియస్గా ఉంటాయి, ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఇవన్నీ చేస్తూనే ఉంటారు, కామన్. మేడారం జాతరలో మహాఘట్టం, వనం నుంచి జనంలోకి సమ్మక్క అంటూ చూస్తూ ఉన్నాం.